ప్రత్యూష గారు, మీరు క్రిస్టల్స్‌ని ఛార్జింగ్ చేయాలి అది ఇది అంటుంటారు కదా! అసలు క్రిస్టల్స్‌ని ఛార్జింగ్ ఎలా చేయాలో? ఒక చెట్టుకి నీళ్లు పోస్తేనే దానికి ప్రాణం. క్రిస్టల్స్లో లైఫ్. పైకెళ్ళి బాల్కనీస్‌లో ఇట్లా టేబుల్ మీద పెట్టేసినది అంటే దాని రిఫ్లెక్షన్ ఇటు పడితే వర్కౌట్ అవుతుందా? అలా. లేకుంటే బయట పెట్టేస్తే అదే తీసుకుంటుంది అన్నట్టు? ఆకాశం కనిపిస్తుందంటే కిటికీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి మేడ పైకి వెళ్ళడానికి ప్రత్యూష గారు, మీరు క్రిస్టల్స్‌ని ఛార్జింగ్ చేయాలి అది ఇది అంటుంటారు కదా! అసలు క్రిస్టల్స్‌ని ఛార్జింగ్ ఎలా చేయాలి? ఒకసారి చెప్తారా? ఓకే. సో ఒక చెట్టుకి నీళ్లు పోస్తేనే దానికి ప్రాణం. రైట్. క్రిస్టల్స్లో లైఫ్ ఉంటుందండి. ఓకే. అది భూమిలో నుంచి పుట్టింది. సో అది మన సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతుంది. మనకి ఏవేవి కోరికలు మనం సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయినప్పుడు మనకి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దాన్ని ఆ ప్యాటర్న్స్ని దాన్ని బట్టి మనకి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మన స్ట్రాంగ్ ప్యాటర్న్స్ ఓకే. స్ట్రాంగ్గా మనం ఏదైతే మనకి న్యూట్రల్ చేస్తుంది కూడా. యాంగ్జైటీ కానీ ఎమోషనల్ డిస్బ్యాలెన్స్ని కానీ దాన్ని న్యూట్రల్ చేస్తుంది క్రిస్టల్స్ అవి చేశాక మనకి ఏంటంటే మనకి ఎప్పుడైతే మన మన ఎమోషన్స్ వల్లే మనము ఏది మేనిఫెస్ట్ చేయలేమండి. కోపం, కుళ్ళు, ద్వేషం, ఫియర్, ఇవన్నీ భయాల వల్ల బాడీ అప్పుడు షివర్ అవుతుంది తెలుసా. వీటి వల్ల మనకు కావాల్సింది మనము మేనిఫెస్ట్ చేయలేక కోల్పోతూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎంతో చేస్తామండి. ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా మీకు యూజ్ అవ్వట్లేదు అన్న వాళ్ళే క్రిస్టల్స్ తీసుకోండి. ఇది క్రిస్టల్స్ ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ లో నన్ను నేను ప్రేమించుకున్నాను, కనెక్టింగ్ టు మై డివైన్ హయ్యర్ సెల్ఫ్, నేను మేనిఫెస్ట్ చేయగలుగుతున్నాను అంటే యూ డోంట్ నీడ్ క్రిస్టల్స్ అందరికీ కావాలని లేదు. నీకు ఎవరికి క్రిస్టల్స్ కావాలి అంటే, నాకు మెడిటేషన్ చేయడానికి టైం లేదు, నాకు ఏమైనా సాధన చేయడానికి టైం లేదు, నాకు నిలకడ రావట్లేదు అంటే కూర్చుంటే నాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు, అలాంటి వాళ్ళు క్రిస్టల్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి, టైం లేదు దాని మీద కాసేపు సాధన చేయడానికి టైం లేదు అంటే మీరు క్రిస్టల్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు యాంగ్జైటీ, అప్పుడు మనకి యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. ప్రతి మనిషి మీకుంటది, నాకుంటది, ఎవ్రీబడి, ఎవరు ఇక్కడ దేవుళ్ళు అందరికీ భగవంతుడు ఉన్నాడు, కానీ ప్రతి మనిషి స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ ఫేస్ చేస్తాడండి. ఎవ్వరు ఎక్కడా గొప్ప కాదు. ఇవన్నీ ఫేస్ చేయకుండా వీటికి బ్యాలెన్స్ చేస్తాయి క్రిస్టల్స్, నీకు ఆటోమేటిక్ బ్యాలెన్స్ చేస్తాయి. ఇంకో విధం ఏంటి, మెడిటేషన్ చేసుకోవచ్చు. మెడిటేషన్, ధ్యానం ఇవన్నీ చేసుకుంటే కూడా మీకు బ్యాలెన్స్ అవుతుంది. అది చేసుకోవాలి. అది చేసుకోవడానికి టైం లేకపోతే క్రిస్టల్స్ వేసుకోండి, మీకు క్రిస్టల్స్ ఆటోమేటిక్ మీకు బ్యాలెన్స్ అవుతుంది. సో క్రిస్టల్స్ కి అది ఎప్పుడు అవేక్ ఉంటాయి, అవి మీ యొక్క మైండ్, మీకు సబ్ కాన్షియస్ మైండ్ కి కనెక్ట్ అవుతుంది. మీరు నిద్రపోయినప్పుడు కొన్ని పిచ్చి కళలు వస్తాయి. పిచ్చి కళలు వస్తున్నాయి అంటే అవి కూడా మేనిఫెస్ట్ చేస్తాయి. దానికి ఏం తెలియదు, నీకేం జరుగుతుందో అది చేసేస్తుంది. కాబట్టి నైట్ పడుకునేటప్పుడు క్రిస్టల్, నోట్ వెరీ ఇంపార్టెంట్, నైట్ పడుకునేటప్పుడు క్రిస్టల్స్ వేసుకొని పడుకోవద్దు. ఓకే. అండ్ మీరు యూరిన్ వెళ్ళినప్పుడు వాడచ్చు, పార్టీ వెళ్ళినప్పుడు క్రిస్టల్స్ ని తీసుకోవాలి. డివైన్, దానికి రెస్పెక్ట్. అండ్ ఉమెన్ పీరియడ్స్ ఉన్నప్పుడు క్రిస్టల్స్ ని వాడదు. 3 days యూ డోంట్ నీడ్, 4th day నుంచి మీరు వాడుకోవచ్చు. అండ్ 4th day నుంచి జస్ట్ సాల్ట్ లో అట్లా డిప్ చేసి సాల్ట్ వాటర్ లో డిప్ చేసి తుడిచేసేసుకుని ఒక్కసారి విశ్వం దగ్గర సంకల్పం చేసుకుని వేసుకోవాలి. ఓకే. అండ్ థర్డ్ థింగ్, క్రిస్టల్ చార్జ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? దీనికి చంద్రుడే ఫుడ్. చంద్రుడి దగ్గర ఛార్జ్ చేస్తేనే ఫుడ్. అది పౌర్ణమి రోజు చేస్తారా, ఏ రోజు చేస్తారా మీ ఇష్టం. కానీ పౌర్ణమి రోజు చేస్తే ఎక్కువ, కంప్లీట్ మంత్ కి కావాల్సిందంతా పౌర్ణమి రోజు వస్తుంది. మనము ఎప్పుడైనా నైట్ షిఫ్ట్స్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేతికేసుకుని చంద్రుడి దగ్గర అక్కడ బయట ఏమైనా తినడానికి వెళ్ళినప్పుడు అక్కడే తిరిగితే కాస్త ఛార్జ్ అయిపోతాయి. అలా కూడా ఛార్జ్ అయిపోతాయి, అవసరం లేదు. సో నేను ఏమంటానంటే ప్రతి గురువారం థర్స్డే మీరు కాస్త ఇట్లాంటి గాజు బౌల్ ఉంది కదా, గాజు బౌల్లో క్రిస్టల్స్ ని కాస్త ఉప్పులో కడిగేసి, ఉప్పులో పైరెట్ మట్టికి కడగొద్దు, మిగతా క్రిస్టల్స్ ఉప్పులో కడిగి తుడిచేసుకొని గాజు బౌల్లో పెట్టి చంద్రుడి దగ్గర పెట్టాలి. ఎంతసేపు పెట్టాలి? 1 hour పెట్టచ్చు, 2 hours పెట్టచ్చు. నైట్, నాట్ ఇన్ ద మార్నింగ్, నైటే పెట్టాలి చంద్రుడి దగ్గర పెట్టి దాన్ని మీరు వాడుకోవచ్చు అనమాట. ఓకే, సంకల్పం చేసుకుని వాడుకోవాలి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, ఎవ్రీడే ఛార్జింగ్ చేసుకోవడం రావట్లేదు,
చంద్రుడి దగ్గర పెట్టడానికి కూడా టైం లేదు, అవును. గురువారం కూడా నాకు టైం లేదు, ఆఫీస్ బిజీ అవి ఇవి అవుతున్నాయా లేదా తెలీదు అన్నప్పుడు ఏంటంటే సెలినైట్, ఓహో, దీని కూడా. సెలినైట్ ప్లేట్. ఓకే. ఈ సెలినైట్ ప్లేట్ మేము ఏం చేసామంటే దీని మీద ఆమ్, ఈ రేకి సింబల్, వెల్త్ సింబల్ పెట్టాము అండ్ నెంబర్, ఈ వెల్త్ నెంబర్ స్విచ్ నెంబర్స్ ఉన్నాయి, స్విచ్ వర్డ్ నెంబర్స్ ఉన్నాయి. సో దీన్ని మేము హీల్ చేసి పంపిస్తాం అనమాట. డివైన్ సర్కిల్ హీలింగ్ అనమాట, డివైన్ సర్కిల్. సో దీన్ని ఎలా చేయాలంటే ఈ డివైన్ ఎనర్జీ సర్కిల్ కదా ఇది, ఇది ఎనర్జీ సర్కిల్. అచ్చా. ఈ డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్, డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్ అని మీరు 3 times అనుకోవాలి. డివైన్ ఎనర్జీ సర్కిల్ ఆన్ అని మీ ఫింగర్ తో దీన్ని సర్కిల్ చేసి సెంటర్ లో ఆల్ వెల్త్ సింబల్స్ ఉన్నాయి, రేకి సింబల్స్. యు జస్ట్ ఇమాజిన్ యూఆర్ గెటింగ్ అబండెన్స్ ఆఫ్ వెల్త్. దీనిపైన ఇప్పుడు ఎప్పుడు చల్లగానే ఉంటుంది. దీనిపైన మీరు మీ యొక్క సక్సెస్ బ్రేస్లెట్ కావచ్చు, ఈవిల్ ఐ ప్రొటెక్షన్ కావచ్చు, ఇలా పెట్టేసేసి ఉంచేసేయండి. మీకు ఆటోమేటిక్ మీకు వెల్త్ ఎనర్జీ ఇన్వొకేషన్ అవుతుంది. ఐ మీన్ ఇల్లంతా యాంప్లిఫై అవుతుంది ఈ క్రిస్టల్ ఎనర్జీస్ అన్ని మీకు. సో ఇది చార్జ్ అవుతుందండి. మీరు రాత్రంతా పెట్టేసుకోవచ్చు, రోజంతా నైట్ దాని అలా పెట్టి దానిపైన అన్ని పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఒక చిన్న బౌల్ ఇలా వంగిన బౌల్లో పెట్టి దాని మీద చాలా క్రిస్టల్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను అలా పెట్టుకుంటాను. దీన్ని కింద పెట్టేసి పైన అన్ని క్రిస్టల్స్ అలా పెట్టేస్తాను. సో ఇది చేసినా కూడా మంత్లీ వన్స్ పౌర్ణమి రోజు పౌర్ణమి ఛార్జింగ్ చేస్తాను. ఇది చేసిన తర్వాత కూడా చేసుకోవాలి. దీన్ని కూడా తీసుకెళ్లి పౌర్ణమి దగ్గర ఛార్జింగ్ పెట్టాలి, చంద్రుడి దగ్గర. ఎందుకంటే పౌర్ణమి ఒక్క రోజు కంపల్సరీ చేయాలి. అది మీరు మిస్ కాకండి. ఒకవేళ మిస్ అయినా పర్లేదు, ఇది ఉంటే పౌర్ణమి రోజు కూడా మిస్ అయినా పర్లేదు, కానీ వన్స్ ఇన్ 6 months అట్లీస్ట్ ఒక్కసారైనా పౌర్ణమి దగ్గర పెట్టండి, చంద్రుడి దగ్గర. ఎందుకంటే అది అక్కడి నుంచే వచ్చింది, వాటికే కనెక్ట్ అవుతుంది, నేచర్ కి కనెక్ట్ అయ్యేవి. వాటిని తీసుకెళ్లి నేను ఇంట్లోనే పెడతాను, అన్ని కప్పేసి పెడతాను అంటే కాదు. ఓకే. అంటే కొంతమంది ఇప్పుడు పైకి వెళ్ళి బాల్కనీస్ లో ఇట్లా టేబుల్ మీద పెట్టేసిన అది అంటే దానికి రిఫ్లెక్షన్ ఇటు పడితే వర్కౌట్ అవుతుంది, లేకుంటే బయట పెట్టేస్తే అదే తీసుకుంటుంది ఎనర్జీ. మీకు కిటికీ తెరిస్తే కొంచెం లైట్ పడుతుందంటే కిటికీ దగ్గర పెడితే కూడా సరిపోతుంది. చంద్రుడు ఎనర్జీ పడుతుంది, లేదంటే ఆకాశం కనిపిస్తుంది అంటే కిటికీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి మేడ పైకి వెళ్ళడానికి వాళ్ళు కిటికీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. కిటికీ దగ్గర కూడా ఎనర్జీ తీసుకుంటుంది అది. ఓకేనా? ఓకే. చేతుల మీద పట్టుకోవాలా లేక ఒక టేబుల్ లాగా ఒక చిన్న స్టూల్ పేపర్ పెట్టి దాని మీద పెట్టినా పర్లేదు. ఓకే. జస్ట్ సో దట్ అది దానికి చార్జ్ అవుతుంది అనమాట, క్రిస్టల్ ఛార్జింగ్. ఓకే. సో ఇది ఛార్జింగ్ అండ్ ఛార్జింగ్ చేయడం అనేది దీని ఫుడ్. చెట్టుకి నీళ్లు పోస్తే దాని ప్రాణం ఎందుకు ఉంటుంది అంటే నీళ్ల వల్ల. సేమ్ వే దీనికి చంద్రుడు, ఆకాశం, విశ్వానికి కనెక్ట్ అవుతుంది. సో అలా చంద్రుడికి ఒక్క 1 hour చూపించినా దీనికి లైఫ్. ఇది మీకు ఫుల్ గా పనిచేస్తుంది. చాలా మంది ఏంటంటే క్రిస్టల్ ని కొనేసుకుంటారు, ఈ మంత్ కొనేసుకుంటారు, 1 month చంద్రుడికి ఛార్జ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. సెకండ్ మంత్ తర్వాత లైట్ ఏమి చేయరు, మంత్స్ టుగెదర్ అయిపోయింది, నాకు ఇది పని చేయట్లేదండి అంటారు. సో అది పని చేయాలంటే పాపం అది మీకు పని చేయాలంటే దాంట్లో దాని లైఫ్ ని మీరు ఇంకా చార్జ్ చెయ్యాలి, చేస్తేనే ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఓకే. అంటే డైలీ కూడా చేయొచ్చా ఇది? జస్ట్ డైలీ కూడా చేసుకోవచ్చు, కానీ ఒకటేంటంటే మనకి టైం ఉండదు డైలీ చేయడానికి. థర్స్డేస్ చేసుకోవచ్చు, లేదు థర్స్డే వీలు పడటంటే ఫ్రైడే చేసుకోవాలి. ఇంకోటి పౌర్ణిమ రోజే వీలు పడట్లేదండి, నెక్స్ట్ డే 5 days వరకు ఫుల్ చంద్రుడే ఉంటాడు, ఆ 5 days హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా, అండ్ మన క్రిస్టల్స్ ని ఎలా చార్జ్ చేసుకోవాలో కూడా చెప్పడం జరిగింది ప్రత్యూష గారు. అండ్ క్రిస్టల్స్ ని తీసుకున్న వాళ్ళు ఛార్జింగ్ ఎలా చేయాలన్నది తెలుసుకోవాలనుకుంటే అక్కడ కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అక్కడ కాంటాక్ట్ చేసి ప్రత్యూష గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ కొనండి కూడా. ఓకేనా? మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.